ఈ ఎంసెట్ లేదా ఎఫ్సెట్‌లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్‌నేటివ్ సీఏ కోర్సులు అడ్మిషన్‌లు జరుగుతున్నవి. అంటే మనల్ని చెస్ట్ ఇద్దరు 2 చేతులతో గట్టిగా నొక్కేసినట్టు, లేదంటే ఒక 50-100 కేజెస్ బరువు పెట్టినట్లు ఉంటుందన్నమాట. దట్ ఈస్ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్ పెయిన్ అనమాట. సో ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూజువల్గా ఇంటెన్సిటీ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా మంది కూర్చున్నట్లు ఉంటుంది అంటారు. అది నాన్ స్పెసిఫిక్, బట్ స్టిల్ యూ హ్యావ్ టు కన్సిడర్ అట్లాంటి టైప్స్ కూడా. కూర్చున్నట్లుంటే కాదు, కూర్చున్నట్లు ఉంటే కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఐ విల్ టెల్ యూ ఆఫ్టర్ దిస్. సో ఈ పెయిన్ అనేది కూడా ఏమవుతుందంటే అక్యూట్ హార్ట్ అటాక్లో నిదానంగా ఇంటెన్సిటీ అనేది కూడా పెరుగుతూ పోతుంది. అండ్ దీని స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్ ఏదంటే మీల్స్ చేసిన తర్వాత, అంటే ఏదైనా ఫుడ్ తీసుకున్న తర్వాత ఎక్కువయ్యే అవకాశం ఉండొచ్చు. దెన్ వర్క్, మనం స్టెప్స్ ఎక్కిన, ఎక్సర్సైజ్ కొంచెం చేసినా కానీ పెయిన్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కోల్డ్ వెదర్లో కూడా ఈ పెయిన్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఇది క్లాసికల్ హార్ట్ అటాక్ పెయిన్ అంటాం. ఎందుకు వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు అంటే, మన వింటర్ సీజన్లో ఏమవుతుందంటే వాసోస్పాజం, మన రక్తనాళాలు ఉంటాయి కదా, బ్లడ్ వెజల్స్ అనేది బాడీలో ముడుచుకుపోయే టెండెన్సీ ఉంటుందన్నమాట. వాసో కన్స్ట్రిక్షన్ అంటాం. స్పాజం, కోల్డ్కి స్పాజం అయ్యాయి. ఈ స్పాజం అయినప్పుడు మన బ్లడ్ వెజల్స్ అంతా కూడా చలికి, సో టు ఇంక్రీజ్ దిస్ థింగ్ మన బాడీ టెంపరేచర్, సో వాట్ ఇట్ విల్ కాజ్ సమ్ ప్రెషర్ ఇంక్రీజ్. ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు లైక్ బీపీ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఈ వాసో కన్స్ట్రిక్షన్ వల్ల. సో దానివల్ల హార్ట్ హ్యాస్ టు పంప్. నార్మల్ ప్రెషర్ కంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడు హార్ట్ పంప్ చేయాలంటే స్ట్రెయిన్కి గురి అవుతుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ ఒకవేళ బ్లాక్స్ ఉన్నట్లయితే, సో ఈ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ అంటాం. ఈ సప్లై డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండోది, మన గుండె యొక్క రక్తనాళాలు కూడా ముడుచుకునే అవకాశం ఉండొచ్చు. అవి ముడుచుకోవడం వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ చలికాలంలో మనకి ఇన్ఫ్లమేషన్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు. ఇది థర్డ్ పాయింట్. నెక్స్ట్, చలికాలంలో ఏం చేస్తాం అందరము, యాక్టివిటీ అనేది ఉండదు. సో యాక్టివిటీ తగ్గిపోతుంది. యాక్టివిటీ తగ్గిపోయినప్పుడు మోర్ కొలెస్ట్రాల్ అక్యూములేషన్ కానీ ఇవంతా జరిగే ఉండొచ్చు. నెక్స్ట్, ఫుడ్, మనం బాగా చలి ఉంటుంది కాబట్టి వీల్ షుడ్ ఈట్ మోర్ ఫుడ్ తీసుకుంటాం. సో ఈ మోర్ ఫుడ్ తీసుకునేటప్పుడు కూడా మన బాడీలో కొలెస్ట్రాల్ అక్యుములేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ చెడు కణాలు అనేది ఎక్కువ అవడం వల్ల కూడా హార్ట్ అటాక్ అనేది ఎక్కువ ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్ కూడా సరిగ్గా తీసుకోం. సో ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా బ్లడ్ విస్కోసిటీ అనేది పెరిగి మన ఆ థిక్ అండ్ బ్లడ్ అనేది ఫ్లో అవడం వల్ల ప్రెషర్ పెరగడము, అండ్ ఆ థిక్ ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల కూడా బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో ఇలా చాలా రీజన్స్ వల్ల వింటర్ సీజన్లో హార్ట్ అటాక్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ కానీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇలాంటి వాళ్ళు, ఒబిసిటీ, ఊబకాయం ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎటువంటి చిన్న నొప్పి వచ్చినా కానీ నెగ్లెక్ట్ అయితే చేయకూడదు. సో నేను ఆల్రెడీ, మీరు ఫస్ట్ అడిగినప్పుడు ప్రిక్కింగ్ అయితే కాదా హార్ట్ అటాక్ అంటే, క్లాసికల్ అంటాం. క్లాసికల్ అంటే ఇదైతే డెఫినెట్లీ హార్ట్ అటాక్. బట్ ఎనీ టైప్, నాకు ఏదో మైల్డ్ పెయిన్ ఉంది, లేదా కూర్చున్నట్లు ఉంది, ఓన్లీ చెయ్యి నొప్పి మాత్రమే ఉంది, లేదా గొంతు నొప్పి వస్తూ ఉంది, లేదా ఒక్కొక్కసారి మనకి పొత్తి కడుపు అంటాం, ఇక్కడ మాత్రమే నొప్పి రావచ్చు, కొందరిలో ఓన్లీ చెమటలు మాత్రమే పట్టచ్చు. సో ఇలా ఏ సిమ్టమ్ ఉన్నా దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మెయిన్ చెస్ట్ పెయిన్ అంటేనే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది హార్ట్ అటాక్. అదే గుర్తుకు రావాలి కూడా. ఎందుకంటే దాన్ని నెగ్లెక్ట్ చేసి ప్రాబబుల్ మజిల్ పెయిన్ కానీ, లేదంటే ప్రాబబుల్ గ్యాస్ట్రిక్ పెయిన్ అని డిలే చేయడం వల్ల మిస్ అవుతాం. విల్ మిస్ హార్ట్ అటాక్స్. ఈ మిస్ అయినప్పుడే డెత్స్ అనేది సంభవిస్తూ ఉంటాయి. హాస్పిటల్కి రీచ్ అవ్వకముందే ఎందుకు కొలాప్స్ అయిపోయినారు, చాలా మంది ఎక్స్ప్రెస్ చేయరు. బేసికలీ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటంటే దే వోంట్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫ్యామిలీలోనే ఉన్నారు, చెస్ట్ పెయిన్ ఉంటుంది, బట్ హీ వోంట్ ఎక్స్ప్రెస్. ఏదో మైల్డ్ పెయిన్ అనుకొని ఇంట్లో వాళ్ళకు చెప్పరు. సో నెగ్లెక్ట్ అయిపోతుంది. అది సివియర్ అయ్యేసరికి యూ మే హ్యావ్ టైమ్ ఆర్ యూ డోంట్ హ్యావ్ టైం. టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు హాస్పిటల్కి రీచ్ అయ్యేదానికి. సో ఈ నెగ్లిజెన్స్ అనేది చెస్ట్ పెయిన్లో ఎప్పుడు కూడా వహించవద్దు. అది గ్యాస్ట్రిక్ అయినా అవనివ్వండి, లేదా మజిల్ పెయిన్ అవనివ్వండి, మీకు సివియర్ పెయిన్ ఉంది, దానివల్ల డిస్కంఫర్ట్ ఉంది, యు ఆర్ నాట్ ఏబుల్ టు సిట్ క్వైట్లీ, ఆర్ మీరు ఎయిర్ హంగర్ ఎక్కువ ఉంది, ఏదో శ్వాస ఆడట్లేదనే ఫీలింగ్ ఉండొచ్చు కొందరిలో, లేదా నాజియా, వామిటింగ్ అంటాం, అది కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా, ఇప్పుడు మెడికల్ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అనేది ఎవ్రీ ఏరియా, నూక్ అండ్ కార్నర్, ప్రతి చోట వచ్చేసినాయి. సో హార్డ్లీ 100 meters ఆర్ 200 metersలో ఒక డయాగ్నోస్టిక్ ఫెసిలిటీ ఉంటుంది, లేదంటే ఒక క్లినిక్ ఉంటుంది, లేదా నర్సింగ్ హోమ్ ఉంటుంది. ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళి వాళ్ళ ఈ సిమ్టమ్స్ చెప్పి నాకు ఒక ఈసీజీ కావాలని అడిగితే ఎవరైనా తీస్తారు. ఆ ఈసీజీ క్లారిటీగా డయాగ్నోస్ అయిపోతుంది. సో అక్యూట్ హార్ట్ అటాక్ డయాగ్నోస్ చేయడానికి ఒకే ఒక ఇన్వెస్టిగేషన్ ఇస్ ఎనఫ్.
ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఈసీజీ. ఈసీజీ ఇస్ వెరీ వెరీ అఫోర్డబుల్ టు ఎవ్రీబడి, ఎవరికైనా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. సో ఆ ఈసీజీ తీయించుకోవడం వల్ల హార్ట్ అటాక్ ఉందా లేదా అని తెలుస్తుంది. ఉందనుకోండి, మీకు ఇమీడియట్గా లోడింగ్ డోసెస్ అనేది ఇస్తారు, 3 drugs. అది తీసుకుంటే కొంచెం సేఫ్టీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దెన్ ఇమీడియట్గా ఎక్కడికైతే ఆ ఫెసిలిటీస్, క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయో, అలాంటి కార్డియాలజీ స్పెషలిస్ట్ ఉన్నాయో షిఫ్ట్ చేస్తారు డాక్టర్లు. దానివల్ల మీ ప్రాణం కాపాడుతుంది. లేదు ఒకవేళ ఈసీజీ నార్మల్ ఉంది, ఫైన్, దెన్ సెకండ్ లైన్ ఆఫ్ టెస్టింగ్ ఉంటుంది. పర్టికులర్లీ ఇవంతా కూడా ఎవరు గుర్తుకు పెట్టుకోవాలంటే more than 30 years. ప్రీవియస్గా హార్ట్ అటాక్స్ అంటే 60 years దాటితేనే అనేది that notion has been done. అది స్లోగా 50 yearsకి వచ్చింది. Now it is came up to 30 years. More than 30 years, particularly symptom, any risk factors అంటాం, లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా గుండె జబ్బులు ఉన్న, క్రానిక్ స్మోకర్, క్రానిక్ ఆల్కహాలిక్స్, ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళైతే డెఫినెట్లీ నెగ్లిజెన్స్ అయితే పాటించవద్దు. నెగ్లిజెన్స్ లేకుండా ఈసీజీ తీయించుకుంటే వాళ్ళకి తెలిసిపోతుంది ప్రాబ్లం ఉందా లేదా అనేసి. ఒకవేళ ప్రాబ్లం లేదనిపిస్తే ఫైన్, డాక్టర్ అనేది సెకండ్ లైన్ ఆఫ్ టెస్ట్ ఏంటంటే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ట్రోపోనిన్ టెస్ట్ అంటాం. ఈ 2 టెస్ట్ల వల్ల మీకు అక్యూట్గా డేంజర్ ఉందా లేదా అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. ఈ 2 నెగిటివ్ ఉన్నాయంటే మీరు కూడా ఊపిరి పీల్చుకొని సేఫ్ అనేది సేఫ్ జోన్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రాబబుల్ నెక్స్ట్ దే విల్ థింక్ దిస్ మజిల్ పెయిన్ ఆర్ బోన్ పెయిన్ ఆర్ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఫర్దర్ ఎవాల్యుయేషన్. అవి అంత డేంజరస్ కాదు కాబట్టి యువర్ లైఫ్ ఇస్ సేవ్డ్. అదే మీరు ముందుగానే ఇది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోని లేదా మజిల్ పెయిన్ అనుకోని ఇలా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. ఈ బ్లడ్ టెస్ట్ మీరు ఏదైతే చెప్పారో జనరల్గా హాస్పిటల్కి వెళ్ళాకే చేయించుకోవాలా, లేదంటే ఎప్పుడైనా మాకు నార్మల్గా ఒకసారి గుండె ఎలా ఉందో చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు చేయించుకోవచ్చా? యూజువల్గా ట్రోపోనిన్ టెస్ట్ అనేది అక్యూట్ హార్ట్ అటాక్ లోనే సజెస్ట్ చేస్తాం. సో నార్మల్గా అయితే అవసరం లేదు యూజువల్గా టెస్ట్ అనేది. సో బట్ నార్మల్ కూడా చేయించుకునే వాళ్ళు చేయించుకోవచ్చు. ఇట్ విల్ సమ్ టైమ్స్ కొందరిలో ఏంటంటే క్రానిక్ అండర్లయింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ తెలిసే అవకాశం ఉండొచ్చు. బట్ యూజువల్లీ ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ అక్యూట్ హార్ట్ అటాక్స్, అది ఒక ఇండికేషన్. సెకండ్, ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో హార్ట్ ఫెయిల్యూర్ డెవలప్ అయినప్పుడు కానివ్వండి, ఇలాంటి టైంలో విల్ సజెస్ట్ ఫర్ దోస్ పీపుల్ అనమాట. అందరికీ అయితే అవసరం లేదు ట్రోపోనిన్ టెస్ట్. సో అక్యూట్ గా సడన్ ఆన్సెట్ చెస్ట్ పెయిన్, ఈసీజీ ఒకవేళ నార్మల్ ఉంది, స్టిల్ బెటర్ టు రూల్ అవుట్ విత్ మోర్ ప్రెసిషన్ అంటే ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్. ఈ 2 నెగిటివ్ ఉన్నాయా, ఫైన్, స్లోలీ వీ కెన్ ఎవాల్యుయేట్. ఈ 2 అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా more than 30 years చెస్ట్ పెయిన్ అనేది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే 30 years తర్వాత నుంచి కూడా హార్ట్ అటాక్స్ అనేది చాలా ఎక్కువ అయిపోయినాయి. నెగ్లెక్ట్ చేసినారో ప్రాణాన్ని కోల్పోయినట్టు. బికాస్ మీ ప్రాణం ఒక్కటి కాదు పోయేది, అందరూ గుర్తుకు పెట్టుకోవాల్సినది. దిస్ ఈస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. If one person's life is gone in the productive age, from 30 to 50 or 60 years, total family will go back by 30 years. So always think whenever you are, ఎవరికైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీది నాకున్నది ఏం కాదనే చులకన భావం చాలా మందికి ఉంటుంది. నేను చాలా ఫిట్ గా ఉంటాను, నాకెందుకు వస్తుంది, ఇవన్నీ చులకన భావం. మన ఆరోగ్యం మీద మనకే శ్రద్ధ లేకపోవడం అనమాట. అలాంటిది ఎప్పుడు కూడా ఎవరు వహించద్దు. సో ఛాతీ నొప్పి ఉంటే ఇమీడియట్ గా ఒక ఈసీజీ తీయించుకోండి. థింక్ అబౌట్ యువర్ టోటల్ ఫ్యామిలీ, బికాస్ they are always depends on you and you have to take care of them. So అదే ఆలోచించి మీరు ఇమీడియట్ గా టెస్ట్, దాంట్లో పోయేది ఎవ్వరికి నష్టపోయేది అయితే ఏమో ఉండదు. చిన్న టెస్ట్ సమ్ 100 to 300 రూపీస్ కంటే ఉండదు ఈసీజీ అనేది. దాంతో తెలిసిపోతుంది. నార్మల్ ఉంటే ఎవ్రీబడి ఈస్ హ్యాపీ, అబ్ నార్మల్ ఉంటే మీకు ట్రీట్మెంట్ అందుతుంది, మీ లైఫ్ సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అయితే డాక్టర్ గారు ఈసీజీలో ఎంతటి ప్రాబ్లం అయినా తెలుస్తుందా అండి? ఈసీజీలో చాలా బేసికలీ ఈసీజీ అనేది మన హార్ట్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఎనీ చేంజెస్ మన మజిల్స్లో కానివ్వండి, వాల్ ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టంలోనే ప్రాబ్లమ్స్ కానివ్వండి, మనకు చాలా తెలుస్తాయి. ఇప్పుడు ఛాంబర్ హైపర్ట్రోఫీ అంటాం, కింద 2 గదులు పైన 2 గదులు ఉంటాయి గుండెలో. ఆ రెండిట్లో ఏది ఉబ్బినా మనకు చేంజెస్ కనిపిస్తాయి ఈసీజీలో. నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది ఒక కరెంట్ సిస్టమ్ లాంటిది అనమాట. సో పైన ఒక మెయిన్ స్విచ్ ఉంటుంది, దాన్ని ఎస్ఏ నోడ్ అంటాం. నెక్స్ట్ అది పై గదులకు స్ప్రెడ్ అయ్యి మధ్యలో ఒక మోడరేటర్ స్విచ్ లాంటిది ఉంటుంది, ఏవీ నోడ్ అంటాం. ఆ నుంచి ఇంకా తీగల్లాగా మన కింద గదులకి ఫైబర్స్ ఉంటాయి, ఆ ఫైబర్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఎలక్ట్రికల్ యాక్టివిటీ వచ్చినప్పుడు గుండె అనేది పైన కొట్టుకుంటుంది, మళ్ళీ కింద కొట్టుకుంటుంది. ఇది సీక్వెన్స్ లో కొట్టుకోవాలి. సో ఇక్కడ ఎక్కడ బ్లాక్ ఉన్నా మనకు తెలిసిపోతుంది. సో పైన మెయిన్ స్విచ్ సరిగ్గా లేదనుకోండి హార్ట్ రేట్ పడిపోతుంది. ఈ మోడరేటర్ స్విచ్ లో కూడా ప్రాబ్లం ఉందనుకోండి, మనకి కింద పైన ఒక రేట్ ఉంటుంది, కింద ఒక రేట్ ఉంటుంది. ఈ డిస్టర్బెన్స్ ఏవీ బ్లాక్ అంటాం, ఇది కూడా చాలా సిగ్నిఫికెంట్. సో ఇవన్నీ కూడా తెలుస్తాయి మనకి.
సో అలాగనే వాల్వ్ లీక్ అవుతుంది. వాల్వ్ లీక్ అయితే ఛాంబర్స్ అనేది పెరుగుతాయి అనమాట. సో ఈ చేంజెస్ అండ్ ఈవెన్ సమ్ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్, చిన్నపిల్లలు వచ్చే జబ్బులు కూడా కొన్ని ఈసీజీలో కనుక్కోంటాయి. టెకికార్డి అంటాం, హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఎందువల్ల వస్తుందనేది చాలా రకాలు ఉంటాయి. దాదాపు ఒక 20 రకాల హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, హై రేట్ అబ్నార్మాలిటీస్, అవన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఈసీజీ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్.